అతిరథ మహారథులు అనే పదం మనకు మహాభారతంలో కనిపిస్తుంది. మహాభారత యుద్ధం అనివార్యమైనప్పుడు భీష్ముడు యుద్ధంలో పాల్గొనే వీరులను, వారి అస్త్రశస్త్ర నైపుణ్యాలను బట్టి ఒక్కొక్కరు ఎంతమందితో పోరాడగలరు, ఎంతమందిని చంపగలరు అనేది ప్రామాణికంగా తీసుకుని ఆయా యుద్ధ వీరుల స్థాయిని బట్టి 5 హోదాలుగా విభజించాడు. మహాభారతంలో భీష్ముడు కురువృద్ధుడు, సకల అస్త్రశస్త్ర కువిదుడు, అనేక వేదాంగాల పారంగతుడు, మహాయోధుడు. పాండవులు గాని కౌరవులు గాని అందరూ ఆయన కళ్ల ముందు పుట్టినవారు కాబట్టి వీరందరి యుద్ధ నైపుణ్యం ఆయనకు బాగా తెలుసు. అందుకనే పాండవులు కౌరవులు మహాభారత యుద్ధ నియమాలు చెప్పమని భీష్ముడిని అడిగారు. ఆయన చెప్పిన యుద్ధ నియమాల ప్రకారమే యుద్ధం చేశారు. అలాగే భీష్ముడు అనేక వేదాలు చదివాడు కాబట్టి ఆయనకు త్రేతాయుగపు వీరుల గురించి, దేవలోకంలో జీవించే దేవతల పరాక్రమాలు, వారి శక్తి సామర్థ్యాలు అన్నీ ఆయనకు తెలుసు. అందుకే ఆయన మానవులతో పాటు దేవతలకు కూడా హోదాలను కేటాయించాడు. ఆయన చెప్పిన ప్రకారంగా యుద్ధంలో పాల్గొనే ప్రతి వీరులను రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి ఇలా 5 హోదాలలో ఆయా వీరులను విభజించాడు. ఇంకా వివరంగా చెప్పుకుంటే రథి అనే హోదా ఉండాలంటే వీళ్ళు ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలగాలి. శత్రువులందరూ చుట్టుముట్టినా అదురు బెదురు లేకుండా వారితో యుద్ధం చేసి ఓడించగలగాలి. 5,000 మందితో ఒకేసారి పోరాడే సామర్థ్యం ఉన్నవాళ్ళని రథి అని పిలుస్తారు. సోమదత్తుడు, సుదీక్షుడు, శకుని, శిశుపాలుడితో పాటు ధృతరాష్ట్ర కుమారులైన 96 మంది, అలాగే శిఖండి, ఉత్తమౌజులు, పాండవుల పుత్రులైన ఉపపాండవులు వీరందరూ రథులుగా పరిగణించబడ్డారు. అతిరథి అనే హోదా ఉండాలంటే 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలగాలి. అంటే రథికి 12 రెట్లు ఎక్కువగా శత్రువులతో పోరాడి ఓడించగలగాలి. వీరిలో రామాయణ కాలం నాటి లవకుశులు ఉన్నారు. అలాగే మహాభారత కాలం నాటి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, జయద్రథుడు, వికర్ణుడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, కృతవర్మ, శల్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, ద్రుపదుడు, యయుత్సుడు, విరాటుడు, అకంపనుడు, సాత్యకి, దుష్టధుమ్యుడు, కుంతిభోజుడు, అలాగే ఘటోత్కచుడు, ప్రహాస్తుడు, కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడు, కర్ణుడి కుమారుడైన వృషసేనుడు వీరంతా అతిరథులుగా పరిగణించబడ్డారు. మహారథి అనే హోదా ఉండాలంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం ఉండాలి. అంటే ఒక అతిరథికి 12 రెట్లు ఎక్కువగా శత్రువులతో పోరాడి ఓడించగలగాలి. ఈ హోదాలో త్రేతాయుగం నాటి యోధులైన రాముడు, లక్ష్మణుడు, రావణుడు, కుంభకర్ణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, వాలి ఉన్నారు. వీరంతా మనకు రామాయణ ఇతిహాసంలో కనిపిస్తారు. అలాగే ద్వాపర యుగంలో జన్మించిన వారిలో కృష్ణుడు, బలరాముడు, భీష్ముడు, ద్రోణుడు, అర్జునుడు, కర్ణుడు, అభిమన్యుడు, అశ్వత్థామ, అతికాయుడు, భీముడు, భగదత్తుడు, నరకాసురుడు, జరసంధుడు తదితర వీరులంతా మహారథులుగా పరిగణించబడ్డారు. వీరందరూ మహాభారత యుద్ధకాలంలో జీవించినవారు. అతి మహారథి అని హోదా కావాలంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం ఉండాలి. అంటే ఒక మహారథికి 12 రెట్లు ఎక్కువగా శత్రువులతో పోరాడి జయించాలి. ఈ హోదాలో పరశురాముడు, వీరభద్రుడు, భైరవుడు, అలాగే ఆంజనేయుడు, ఇంద్రజిత్తు ఉన్నారు. వీరంతా అతి మహారథులు. వీరు ఒకేసారి 86,40,000 మందితో యుద్ధం చేయగల యోధులు. అయితే పరశురాముడు, వీరభద్రుడు, భైరవుడు, ఆంజనేయుడు వీరంతా దేవతల అంశతో జన్మించారు. వీరికి దైవిక శక్తులు జన్మతా ఉంటాయి. కాని ఇంద్రజిత్తు మాత్రం రాక్షసుడిగా జన్మించి తన స్వయం శక్తితో దివ్యాస్త్రాలు సముపార్జించుకొని అతి మహారథి హోదా పొందాడు. సీతాదేవిని విడిపించే సమయంలో జరిగిన రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరు అతి మహారథులు. ఒకరు రామభక్తుడు ఆంజనేయుడు కాక రెండవ వారు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు. అయితే ఇక్కడ గమనించాల్సింది, రాముడు మహారథి హోదాలో ఉంటే హనుమంతుడు అతి మహారథి హోదాలో ఉన్నాడు. అంటే రాముడి కన్నా ఆంజనేయుడు 12 రెట్లు ఎక్కువ శక్తిమంతుడు. అలాగే రావణాసురుడి కన్నా అతని కొడుకు ఇంద్రజిత్తు 12 రెట్లు ఎక్కువ శక్తిమంతుడు. తండ్రిని మించిన తనయుడంటే ఇదే మరి. మహారథి అనే హోదా కావాలంటే 20,73,60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం ఉండాలి. అయితే మానవ మాతృడెవరికీ ఇంత శక్తి సామర్థ్యాలు ఉండవు. అందుకే
ఈ హోదాలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి, కాళికాదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. వీరంతా వేరే లోకాలలో దానవులు అంటే రాక్షసులతో యుద్ధం చేశారు. అందుకే పురాణాలు రాసిన ఋషులు, మహర్షులు ఇంతకు ముందు యుగాలలో వేరే లోకాలలో జరిగిన యుద్ధాలను తమ దివ్య దృష్టితో వీక్షించి వారికి మహామహారథి అనే హోదాని ఇచ్చారు. అయితే దేవతలు దైవిక శక్తి కలిగి ఉంటారు కాబట్టి ఈ హోదా సాధించగలిగారు. అదే విష్ణుమూర్తి తన అంశతో ఈ భూలోకంలో పరశురాముడిగా, రాముడిగా, కృష్ణుడిగా జన్మించిన మానవ దేహంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ మహామహారథి అనే హోదా సాధించలేకపోయారు. మహాశివుడు కూడా తన అంశతో ఆంజనేయుడుగా వానర రూపంలో జన్మించిన అతి మహారథి అనే హోదా సాధించాడు. కాని మహామహారథి హోదా అందుకోలేకపోయాడు. ఇక్కడ తేడాను మీరు గమనించండి. దేవతలు స్వయంగా మహామహారథి హోదాలో ఉంటే వారి అంశాలు మాత్రం అతి మహారథి హోదా దాటలేకపోయారు. సో ఇది ప్రతి యుద్ధ వీరునికి భీష్ముడు ఇచ్చిన 5 హోదాలు. For more videos like this, subscribe Big TV channel.